తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 23వ తారీఖు వరకు తుది ఓటర్ల జాబితాను ప్రకటించే అవకాశం కూడా ముమ్మరం చేసింది. ముఖ్యంగా అంటే గతంలోనే జరగాల్సిన ఈ పంచాయతీ ఎన్నికలు 42% రిజర్వేషన్ల కారణంగా ఇప్పటి వరకు పోస్ట్ పోన్ అవ్వకుండా రావడం జరిగింది. ఇప్పటికీ కూడా ఇటు హైకోర్టు నుంచి కానీ సుప్రీంకోర్టు నుంచి కానీ ప్రభుత్వానికి చుక్కెదురవడంతో ఇప్పటికీ కూడా ఎటు తేల్చలేని పరిస్థితి ఉండడంతో దాదాపుగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే బీసీల నుంచి పెద్ద ఎత్తున ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకత రావడంతో 50% రిజర్వేషన్లు పాత పద్ధతిలోనే నిర్వహించి పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. దాదాపుగా పంచాయతీ ఎన్నికలు ఇప్పటి వరకే గడువు మూడయంతో ఇటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా వెనుకకు పోతున్నాయి అనే ఒక ఆందోళనతో ప్రభుత్వం ఎన్నికలను ఈ డిసెంబర్ 26వ తారీఖు నాడు నిర్ణయించే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కూడా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. డిసెంబర్ 11, 14, 17వ తారీఖు లోపు నిర్వహించినట్లు కూడా కొంతవరకు సమాచారం కూడా క్లియర్ గా బయటకు వస్తుంది. ముఖ్యంగా దాదాపుగా ఒకవేళ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కేటాయించాల్సిన అవసరం వస్తే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది, మేము పార్టీ పరంగా ఇస్తామని. దానికి తగ్గట్టుగానే ఇటు బీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ కూడా 42% అంటే బీసీలకు రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని ఇక్కడ మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది.